పాయింట్ సార్. ఇప్పుడు మనది 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ద్వారకా కూడా మనకి మొన్న మోడీ గారు కనిపెట్టారు సముద్రంలోకెళ్ళి. అంటే చాలా రోజులు కనిపెట్టారు. మొన్న టూరిజం కూడా చేస్తున్నారని విన్నాను. కానీ ఈజిప్షియన్ అనేది ఏదైతే ఉందో దీనికన్నా ముందుదని కొంతమంది వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి సార్? 5,000 సంవత్సరాలు ఏందయ్యా? అసలు 5,000 సంవత్సరాలు నథింగ్. 5,000 సంవత్సరాలు ద్వాపరయుగం. దానికి ముందు కృతయుగం ఉంది, దానికి ముందు సత్యయుగం ఉంది. అప్పటికి అసలు ప్రపంచమే కళ్ళు తెరవాల. మనకి ప్రూఫ్స్ అనేవి ఇప్పుడు గీత కానివ్వండి, లేదంటే ఈ ద్వారకా కానివ్వండి, వీటి బట్టి కొంతవరకు అనాలిసిస్ చేసి ఇవి ప్రూఫ్స్ గా చెప్పడానికైనా మనకి 5,000 సంవత్సరాలు. ఏది ప్రూఫ్? ఏది ప్రూఫ్? ఏది ప్రూఫ్ నాకు చెప్పు. ప్రూఫ్ అనే దానికి ఒక ఇది ఉండాలనా? ఇప్పుడు రామాయణంలో జరిగిన ఇన్సిడెంట్లు అన్నిటికీ ఆ ప్రదేశాలు ఈనాటికి ఉన్నాయి, అదే పేర్లతో ఉన్నాయి. అది ప్రూఫ్ కాదా? అయోధ్య లేదా? అయోధ్య ఉందా లేదా? రాముడి వారసులు ఉన్నారా లేదా? మొన్నే చూసాను. ఎంతమంది చెప్పారు సార్? మీరు ఎంతో మంది ఉన్నారని చెప్పారు రాముడి వారసులు. బోర్డు మంది ఉన్నారు స్వామి. ఒక కొన్ని నీకు ఇంకా విచిత్రమైన విషయం చెప్తా. కొన్ని ట్రైబల్ కల్ట్స్ మేము రాముడి వారసులు, మేము లక్ష్మణుడి వారసులు అని చెప్పుకునే ట్రైబల్ కల్ట్స్ ఉన్నాయి. మొన్నే కదా గవర్నమెంట్ ఏదో రమ్మంటే వచ్చారని చెప్పారు, మీరే చెప్పారంటున్నారు. లవుడు వారసులు, కుసుడు వారసులు అనుకుంటా ఇంకా ఉన్నారు. ఇప్పుడు దియా కుమారి, ఇది జైపూర్ రాజవంశానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి స్వయంగా చెప్పింది, ఏది ఇదిగో ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా మీకు ఇంకొక మనకు చరిత్ర లేదు వీళ్ళకి అని ఇప్పుడు మన చరిత్ర మనం రాసుకోలేదయ్యా. మన చరిత్ర ఎవడో రాశాడు, ఆ చరిత్ర మనం చదువుకుంటున్నాం. అది మన కర్మ. ఈ రోజుకి చాలా కుటుంబాల్లో, ఇది నువ్వు రాజస్థాన్ వెళితే రాజకుటుంబాల్లో ఈరోజు కూడా చాలా కుటుంబాల్లో వాళ్ళ వంశ చరిత్ర ఉంటుంది. అవును, వంశ ట్రీ రాసుకుంటారు. ఇప్పటికీ ఉంది. కలహనుడి రాజతరంగిణి, కాశ్మీర్కి సంబంధించినటువంటి చరిత్ర అంతా ఉంది. మనం ఎత్తకం, మనం చదవము. మనం ఒక గుడ్డ కాల్చిన ఎత్తినేస్తాం, ఆర్పుకో అంటాం. 5,000 సంవత్సరాలు సృష్టి పుట్టే 5,000 సంవత్సరాలైనా అయిందే? లేదు సార్, కొన్ని లక్షల సంవత్సరాలు. మరి అప్పటి నుంచి మానవ జాతి ఉండదా? రోమన్ల రాజుల పేర్లు ఈ బడుగుదాయిలకి తెలుసా? ఎంతమంది పేరు రామ్ అనేటటువంటి శబ్దం వచ్చేటటువంటి ఇది ఉన్నాయో తెలుసా? రోమన్ కింగ్స్. రామ్సెసే. రోమన్ల నెలలు, సంవత్సరానికి వాళ్ళకి 10 నెలలు రోమన్లకి. తెలుసా నీకు? ఓకే, అంటే విన్నాను 10 నెలలు ఉన్నది దేశాలు కొన్ని ఫాలో అయ్యేవి ముందుకు తరాలని. రోమన్ల నుంచే వచ్చింది అది. ఇప్పుడు డిసెంబర్ ఉందే, డిసెంబర్ అంటే ఇప్పుడు 12వ నెల. అవును, కానీ అప్పుడు 10వ నెలే. దశ అంబరా, నవంబర్, నవ అంబరా. మేము ఇంకా బ్రిటిషర్స్ దగ్గర అక్టోబర్, అష్ట, సెప్టెంబర్, సప్త. ఇది రోమన్స్ నుంచి వచ్చిందా సార్? అంటే ఇది మన దగ్గర నుంచి వాళ్ళకి పోయిందా? ఓకే, మన దగ్గర నుంచి వాళ్ళకి పోయి మనకు వచ్చిందా? నువ్వు ఒకసారి రోమ్ నగరాన్ని పరిపాలించిన రాజుల లిస్ట్ తీసుకొని చూడు, ఎంతమందికి రామ్ అనే పేరు వస్తుందో చూడు. రామ్ అనే పేరు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? రోమ్ నగరం. అవునా కదా? ఇప్పుడు మనం ఎక్కడ ఇదవుతున్నామంటే వాడు ఎవడో చెప్తాడు మనకి, రోమ్లు వాళ్ళది పురాతనమైన జాతీయే, నేను కాదన్ను. కానీ మన అంత పురాతనమైన జాతి ఇంకేది లేదు ప్రపంచంలో. అసలు ఇంకొక ఇదేంటంటే ఇక్కడి నుంచే మైగ్రేట్ అయ్యారు అని. అవును, చాలా మంది అప్పుడు విన్నాను. 7గురితోనే ఎంతమందితో స్టార్ట్ అయింది అంట కదా సార్ మొత్తం జీవన. సప్తద్వీపావసుంధర. 7 ఖండాలు. ఎప్పుడు చెప్పారు ఇది? సప్తద్వీపావసుంధర. ఈ భూమి 7 ఖండాలుగా ఉన్నది. అవునా కదా?